చూడండి, మేమైతే తోటలోకి వచ్చామన్నమాట. జీడి తోటలో గింజలు ఏరటానికి అయితే వచ్చాము. మరి ఊరెళ్ళిన 4 రోజులుగా అయిందండి. మరి 4 రోజుల నుంచి కూడా జీడి గింజలు ఏరలేదు తోటలో. మరి మా ఆయన గారు ఒక్కరే ఇబ్బంది పడి మేమైతే ముగ్గురు వెళ్ళామన్నమాట. మా అబ్బాయి, నేను, మా ఆయన గారు వెళ్ళాము. చూడండి, అందరూ ఏరితేనే పొద్దున వెళ్తే 2 వరకు కూడా ఏరుతానే ఉన్నాం. 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి వెళ్తాం ఇలాగా. మాకు తోడు మా మేనల్లుడు కూడా వచ్చారు. నేనైతే ఎండ ఆవిరి తట్టుకోలేక మొహానికి క్లాత్ చుట్టేసుకున్నాను. ఓకే, చూడండి, అస్సలు ఉమ్మ తీసేసి ఆవిరి ఎక్కువ ఇచ్చేస్తుంది అనమాట మొహానికి. హాయ్ అండి అని చెప్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, మా వీడియోలు చూడండి అని అయితే మాత్రం మాట్లాడుతున్నాను. మైకు సరిగ్గా లేదండి, అందుకని నేనైతే మాట వాయిస్ తర్వాత పెట్టొచ్చులని మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరూ సరిగ్గా ఏరకుండా డాన్స్లు వేస్తున్నారండి ఎండకి. మేము ఏరలేము, మీరే ఏరుకోండి అంటున్నారు. వాళ్ళని అయితే అందరూ ఏరితే త్వరగా వెళ్తాం, లేదా సాయంత్రం 6 వరకు ఏరాల్సి వచ్చిందని నేను చెప్తున్నాను. త్వరగా ఏరండి, ఇంటికి వెళ్ళిపోదాం, ఎండ బాగా ఎక్కువగా ఉందని చెప్పి నేనైతే అలా కట్టుకుంటున్నాను. ఏరటం మొదలు పెట్టామండి. చాలాసేపటి వరకు కూడా అలా ఏరితేనే త్వరగా అయిపోయిద్ది. మళ్ళీ చెరువుకి వెళ్ళాలి చేపలు. కానీ నేనైతే ఆ చెట్టు మీద పండిపోయిన కాయలు కూడా ఏరేసాను. ఎందుకంటే ఆ కాయలు కొయ్యపోతే మేము వెళ్ళిన వెంటనే కాయలు రాలి పడిపోతాయి అన్నమాట. ఇలా తీసుకొచ్చి ఒక చోట గొట్టేసాం. ఆ ప్లేస్లో మా ఆయన గారు కూర్చొని ఒలుతున్నారు. మా అబ్బాయి నేనైతే కాయలు ఏరుకొస్తున్నాము. నేను ఏరలేని అత్త అంటే మా మేనల్ని కూడా కూర్చోపెట్టేసి తీయమని చెప్పాను. వాడికి కాయని గింజని విడిగా తీయడానికి కూడా రావట్లేదు. లైక్ చేయండి అని చెప్తున్నాడు. చూడండి, కాయ ఎలా తీస్తాడు. కాయ మొత్తం పిండెత్తున్నాడు కానీ తొడుము అనేది ఓడట్లేదు. అసలు ఏం నవ్వుకున్నామో. అలా పిండుతున్నాడే కానీ గింజ మాత్రం రావట్లేదండి. ఇక నీ వల్ల అవ్వదు, అది కనుక చేయాలంటే సాయంత్రం అయిపోయింది, గింజలు మొత్తం మా మేనల్లుడు తీయాలంటే అని మేము అందరం కూడా నవ్వుకున్నాం అనమాట. అంటే ఆ పనులు చిన్నపిల్లలు కదండి, వాళ్ళు చేయలేరు. ఏదో సరదాగా నేను కూడా వస్తాను అత్త అంటే చెప్పి నేను చేలోకి తీసుకొచ్చానమాట. ఇక మా ఆయన గారు తీసేస్తున్నారు. నేను మా అబ్బాయి అయితే గింజలు ఏరటానికి అయితే వెళ్ళిపోయాము. ఇక ఆయన కూర్చొని గింజలు ఏరుతాను. బండి అయితే బయట ఎండగా ఉందని చెట్టు కింద పెట్టేశాను. క్యారేజ్ కూడా తెచ్చాండి, ఎందుకంటే మా మేనల్లుడు వచ్చాడు కదా, ఏ టైంలో ఆకలి అంటాడని క్యారేజ్ తీసుకొచ్చేసాను. అలాగే వాటర్ బాటిల్, ఫోను, మరి సంచులు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాం. అంటే గింజలు ఇందులో వేసుకుంటాము. చూడండి, మా అబ్బాయి గింజలు అయితే ఏరుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు సెలవులు కాబట్టి ఖాళీగా ఉండకుండా మన సొంత శాలలో పనులు చేసుకుంటానికి సరిపోయిద్ది. తర్వాత కాలేజీలు తీస్తే కాలేజీలకు వెళ్ళిపోతారు కండి పిల్లలు. అట్లా తీసుకొచ్చి పోసినప్పుడు మా ఆయన గారు అయితే ఒలుస్తూ ఉంటారు. కొంతసేపు నేను ఏరలేను నాన్న అన్నప్పుడు ఈయన కొంతసేపు ఏరారండి కాయలు. అంటే పద్దాకలు కూడా ఒకళ్ళే ఏరలేరు, నడువు నొప్పి వచ్చేసింది అనమాట. ఒంగోని ఏరాలంటే పెద్దవాళ్ళకి మనకంటే అలవాటు ఆ పనులు. మరి చిన్నపిల్లలు కదండి, కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అందుకని ఇక ఈయనైతే ఇక కాసేపు కూర్చోమని గింజలు ఏరుతున్నారు. ఎక్కువసేపు ఒంగోని ఏరలేక కూర్చొని ఏరుతున్నారు అనమాట గింజలు. బాయ్ చెప్తున్నాడండి మీకు. కాయలు చూడండి ఎలాగ ఉన్నాయో. అసలు ఈ సంవత్సరం కాపు చాలా తక్కువ అండి. గుత్తు కాపు పడే కాపు కూడా 2 కాయలు 3 కాయలు వచ్చే గెలకొచ్చి 10 కాయలు 20 కాయల దాకా ఉంటాయి. అలాగంటి కాపు అనేది 2 కాయలే ఉంటున్నాయి. ఇప్పుడు నేను పట్టుకున్న గెలకొచ్చి 10 కాయల వరకు ఉంటాయి. అలాంటిది 2 కాయలే ఉన్నాయి అన్నమాట. తోట అంతా అట్లా కాసింది ఈ సంవత్సరం. తక్కువ కాపండి, కానీ తినడానికి బాగుంటాయని నేను కాయలు అయితే మంచి చూసి ఏరుకుంటున్నాను. మంచి కాయలల్లా చూసి ఏరి 4 కాయలు పక్కన పెట్టానండి. పెట్టేసి మళ్ళీ ఏరటం మొదలు పెట్టేశాను.
మాకు 4 రోజులకోసారి ఇలా ఒక 10-15 రోజులు ఉండిద్దండి. తర్వాత నుంచి ఇక కాపు అనేది ఆగిపోయిద్ది. ఇక ఈ పంట అనేది మనకి సంవత్సరానికి ఒక్కసారేనండి. మధ్యలో కూడా 2-3 పంటలు అనేవి ఉండవన్నమాట. మరి వాటి కోసం మేము ఎంతగా కూడా కష్టపడతాము. మళ్ళీ సంవత్సరం అంతా కూడా వచ్చే వరకు కూడా మాకు వేరే ఇక ఏది కూడా చేయమన్నమాట. పట్టుకుంటే చేపలు పట్టుకోవటం, లేదంటే సంవత్సరానికి ఒకసారి మా సొంత తోటలో ఇలా మేము పని చేసుకుంటూ ఉంటాము. బయట కూలికి కూడా తక్కువేనండి, ఎందుకంటే మాకు సరిపోయిద్ది పని. అటు చేపలు చూసుకుంటా, ఇటు ఇంట్లో సొంత చేలో పనులు చేసుకుంటా ఉంటున్నాం అన్నమాట. వీడియోలు తీయటం కూడా ఇది కూడా ఒక పనేనండి. ఒక టైం అనేది కేటాయించి ఇలా తీసుకుంటున్నాం, ఎందుకంటే కొంత మాకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే తీస్తున్నాను. ఒక్కోసారి వీడియో తీయటం కూడా కుదరక చూడండి, చిన్న స్క్రీన్ వచ్చింది, ఏమనుకోవద్దనమాట. ఒక్కోసారి పిల్లలు కూడా తీస్తున్నారు. అలా తీయటం వాళ్ళకి ఎలా పట్టుకోవాలో తెలియక అట్లా తీస్తున్నారు వీడియో అనేది. ఓకేనండి, మరి గింజలు ఏరటం అయిపోయింది, ఇంటికైతే బయలుదేరుతున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇప్పుడు మేమంతా కూడా బండి మీద వెళ్ళాలి. ఓకేనండి, బాయ్.